ఇప్పుడు షిరిడి సాయిబాబా భక్తులు విజయ విహారం పాత కాపీలు చూసుకోవటమో లేకపోతే ఏం రాశాను నిజంగా ఇది చెక్ చేయలేరు అనేటువంటి వాళ్ళ అవగాహన. ఇప్పుడు హిందూ వ్యతిరేకి అనే ముద్ర నా మీద వేయదలుచుకుంటే పుట్టపర్తి సాయిబాబాను వ్యతిరేకించిన వాళ్ళంతా హిందూ వ్యతిరేకులు అంటే మరి హిందువుల్లో చాలా మంది పుట్టపర్తి సాయిబాబాను ఆమోదించారు. నేను షిరిడి సాయిబాబా భక్తులను ఆమోదించండి, అంత మాత్రం హిందూ వ్యతిరేకి ఎందుకు అవుతాం? అది కరెక్ట్ అనేటువంటి విధానం కాదు, అది వాస్తవం. నేను దాన్ని వ్యతిరేకించాను. ఇప్పుడు హిందూ మతంలో విభిన్న స్రవంతుల పట్ల నాకు ఎంత గౌరవం. ఇంకో విషయం చెప్తానండి, అసలు పుట్టపర్తి సాయిబాబా మీద వ్యతిరేకిస్తూ నేను రాసినటువంటి సీరియల్ ఏదైతే ఉందో ఈ బుర్డి బాబా దేవుడు ఎలా అయ్యాడు, ఆ సీరియల్ని నేను ముగ్గురికి అంకితం చేశాను. ఈ మాట పదే పదే వేసేవాడు. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి తర్వాత కూడా చాలాసార్లు సంచికల్లో అది రిపీట్ అయ్యేది. ఎవరికి అంకితం చేశామంటే ఒకటి స్వామి వివేకానంద, ఎందుకంటే మురికిని మురికితో కడగలేము అని చెప్పాడు, అజ్ఞానాన్ని అజ్ఞానంతో తీసేయలేము. రెండు మహాత్మా గాంధీ, నువ్వు చెప్పే విషయాన్ని ఎవడు అంగీకరించకపోయినా యావత్ ప్రపంచాన్ని ధిక్కరించి నిలబడాలని అంతర్వాణి పిలుపుని గురించి యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ అని చెప్పాడు. నీ మాట చెప్పారు అసలు. మూడవది గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణుడు, ఎందుకంటే జ్ఞాన ఖడ్గంతో అజ్ఞానాన్ని తీసేయమని జ్ఞానాసి అని రాశాడు, జ్ఞాన ఖడ్గంతో తీసేయమని చెప్పాడు. ఈ ముగ్గురికి అంకితం అని నేను బాక్స్ కట్టి రాశాను. మరి వివేకానందుడికి గాంధీ గారికి శ్రీకృష్ణుడికి అంకితం ఇచ్చిన సీరియల్ అది హిందూ వ్యతిరేకమని, కానీ నేను హిందూ వ్యతిరేకం నేను అనుకోవట్లేదు. సరే అదేదో పక్కన పెడితే మిగతా పత్రికలు కూడా మనం చూస్తే కనుక నాకు గుర్తున్నంత వరకు బహుశా 3వ సంచిక అనుకుంటాను, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇష్యూలో రామకృష్ణ మిషన్ మీద స్పెషల్ ఇష్యూ చేశాను. అది ఎంత గొప్ప సంస్థ, ఏ విధంగా ఉన్నది, స్వామి పరమార్థానంద గారిని వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను. అలాగే వివేకానందుడి గురించి రామకృష్ణ పరమహంస గురించి రాశాను. వివేకానంద గురించి అసలు విజయ విహారంలో ఎన్నిసార్లు రాసామంటే చెప్పలేము అసలు లెక్క. ఆయన ఒక్కడి గురించే కాదు, అరబిందో గురించి రాశాం, రమణ మహర్షి గురించి రాశాం, రామానుజుల గురించి రాశాం, రామానుజుల శిష్యుల గురించి రాశాం, ఆదిశంకరుడి గురించి రాశాం, అసలు రాయని వాళ్ళు. ఇట్లా హిందూ స్రవంతిలో ఉన్నటువంటి అనేక విషయాలు. ఉపనిషత్తుల మీద సీరియల్ నడిపాం. దాశరథి రంగాచార్య గారు ఉపనిషత్తు అమృత జీవనం అని ఆయన సీరియల్. సరే ఆయన దాంట్లో ఉపనిషత్తులు చర్చించకుండా కాళిదాసు రాసుకుంటూ వచ్చాడు, అది వేరే కదా. కానీ మా ఇంటెన్షన్ అయితే ఉపనిషత్తుల మీద సీరియల్ ఉన్నాం. అలాగే వేదానికి ఉపనిషత్తులకు సంబంధించి ఆర్వీఆర్ గారి చేత వ్యాసాలు రాయించాం, వేదాన్ని సమీక్ష చేయించాం రంగాచార్య గారి వేదాన్ని. ఇట్లా కంటిన్యూస్ గా జరుగుతున్న స్ట్రీమ్ లో ఉన్నటువంటి విషయాలను మేము చెప్పుకుంటూ వచ్చాం. హిందూ వ్యతిరేకంగా ఎక్కడ ఉన్నాము, ఏ రకంగా పుట్టపర్తి సాయిబాబాను వ్యతిరేకిస్తే హిందూ వ్యతిరేకం నేనైతే అనుకోవట్లేదు. పోనీ విజయ విహారం అయిపోయిన తర్వాత మాలో హిందూ వ్యతిరేకత బయటకు వచ్చిందా అంటే, మరి హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాము, అన్నమయ్యకి ఇల్లు లేదని చెప్పి 11.5 లక్షల భక్తుల సంతకాలు జయభారత్ ఉద్యమం తరఫున సేకరించారు. తర్వాత స్వామివారు విజయశంకర్ స్వామి గారును మన హెచ్పి అలాగే అన్నమయ్య కళాక్షేత్రం తరఫున అన్నమయ్య గృహసాధన సమితిని ఏర్పాటు చేసి దాని మీద కొన్ని వేల కిలోమీటర్ల రథయాత్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మారుమూల ప్రాంతాలు కూడా తిరిగే విధంగా, అలాగే 300-400 గుళ్ళ దగ్గర అది ఆపి అర్చనలు చేయించాం. ఆ రథయాత్రని లక్ష్మీ నరసింహస్వామి అంతర్వేది ఆలయం నుంచి ప్రారంభించాం. అలాగే మన జయభారత్ పబ్లికేషన్స్ తరఫున దున్న యుద్ధాస్ తత్వాలు కానివ్వండి, అన్నమయ్యకి సంబంధించినటువంటి సాహిత్యం కానివ్వండి, ఇలాంటి పుస్తకాలు కూడా తీసుకొచ్చాం. మరి ఇదంతా హిందూ వ్యతిరేకత అవుతుందా? అదేవిధంగా కాశీనాయన అవధూత కాశీనాయన ఆశ్రమం మీద దాడి జరిగితే మన హెచ్పి టీము, మన జయభారత్ మిత్రులు, అలాగే అన్నమయ్య కళాక్షేత్రం తరఫున స్వామివారి నాయకత్వంలో అక్కడికి వెళ్ళి దాన్ని ఎదిరించడం అనేది జరిగింది. అలాగే చాలా చోట్ల గుళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు మేము దాన్ని ఎదుర్కోవడం అనేది జరిగింది. చాలాసార్లు ముస్లిం మతోన్మాదాన్ని హిందూ మతోన్మాదాన్ని ఖండిస్తూ వచ్చాం. కానీ హిందూ వ్యతిరేకులుగా మేము ఏనాడు లేము. పైగా హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థనే ఏర్పాటు చేసుకున్నాం. దాని తరఫున హిందూ సమ్మేళనాలు, హైందవ భక్తి కళా సమ్మేళనాలు ఎన్నోసార్లు సాక్షాత్ జిఆర్ స్వామి గారి ఆశ్రమంలోనే ఒక పెద్ద హైందవ భక్తి కళా సమ్మేళనం నిర్వహించి ఆ రోజు అందరూ కూడా నేను పిలిచిన వాళ్ళు, విభిన్న స్రవంతుల నుంచి పిలిచాం. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు. మా సంస్థకి హెచ్పికి అధ్యక్షుడు అలేఖ సాంప్రదాయం నుంచి త్రినాథ్ దాస్ గారు. అలేఖ సాంప్రదాయం అంటే చాలామందికి తెలియదు. ఆయన 45 ఏళ్ళు సన్యాసిగా కఠినమైన నియమాలు పాటిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. మరి మేము సడన్గా హిందూ వ్యతిరేకులు అంటే అవతలాన్ని బూతులు తిడుతూ హేళన చేస్తా, అవతల వాడిని వెటకారం చేస్తేనే హిందూ అనుకూలరు, ఆ పని చేయకుండా హిందూ మత తత్వాన్ని గురించి ప్రచారం చేసేవాళ్ళు హిందూ వ్యతిరేకులు అంటే ఎవరు అంగీకరిస్తారు ఈ పిచ్చి ప్రచారం? అర్థం ఉందా దీన్ని అడుగుతారు. హిందూగా హిందూ మత తత్వాన్ని, ప్రాచీనమైనటువంటి మన విలువల్ని, ఉపనిషత్తు విలువల్ని సంపూర్ణంగా ఇష్టపడుతూ అటువంటి తత్వంలో ఉన్నందుకు మా తత్వం చాలా గొప్పదని గర్వించే మనిషిని నేను. హిందూ వ్యతిరేకంగా ఉండాల్సిన కర్మ నాకే వచ్చింది. నేను చాలా సంతోషంగా హిందూ స్వప్లో ఈక్వాలిటీ ప్రధాన కార్యదర్శి నేను.